హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అఫ్రీన్ బ్లాగ్స్. ఈరోజు మేము జాజు రెస్టారెంట్కి వచ్చాం. ఇది రాజమండ్రిలో జేఎన్ రోడ్లో ఉంది, హైవేకి దగ్గరలో ఉందన్నమాట. ఇది పెట్టి చాలా రోజులు అయింది కానీ మేము ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే వెళ్ళడం. లోపల అంబియన్స్ చూడండి ఎలా ఉందో. నాకన్నా ముందు మా పిల్లల ముందే వెళ్ళిపోయారు. ఈ ప్లేస్లో కూర్చున్నాం మేము. అంబియన్స్ చూడండి, మొత్తం వాల్స్ అన్నీ కూడా ఇలా కౌబాయ్ థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్లో చేశారు ఇదంతా కూడా. బయట ఎంట్రన్స్ కూడా అలాగే ఉంది. ఈ టోబీలు ఇచ్చారు అంటే అక్కడ ఉంటాయి, మనం తీసుకొని ఫిక్స్ సైజ్ కావాలంటే దిగచ్చు, మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి. మా వాచ్ దిగారు చూడండి, అలా ఒక 2-3 టైప్స్ క్యాప్స్ ఉన్నాయి. వాటితో అలా ఫిక్స్ దిగాం. సరదాగా ఆడుతున్నాడు. సరే కూర్చో. సరే ఈ చేద్దాం. ఇన్ని కూడా చూసారా, ఇందులో ఉన్న ఐటమ్స్ ఉంటాయి కానీ ఇవి ఏ టేస్ట్లో ఉంటాయి, ఏ ఫ్లేవర్ ఉంటుందని ఎవరికి తెలియదు కదా. చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, నేను కూడా అలా కన్ఫ్యూజ్ అవుతాను. దీంట్లో మనం ఇచ్చిన ఆర్డర్ అయితే కనుక చికెన్ క్రిస్పీ చికెన్ అంట, అదొకటి ఆర్డర్ పెట్టాం. ఇదిగో క్రిస్పీ చికెన్, ఇది అయితే క్రిస్పీగానే ఉంది. అయితే మనకి ఒక జ్యూసీ ఫ్లేవర్లో ఏమైనా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాం, కానీ దానికన్నా ఇదే బాగుంటుందని చెప్పారు. సాస్ ఇచ్చారు, మైనస్ ఇవ్వలేదు దీనికి. ఫిష్ చెప్పాం మనం, అపోలో ఫిష్ అంటాం కదా, అపోలో ఫిష్ అయితే లేదు ఇక్కడ, అరబిక్ ఫిష్ అంట. ఇదైతే ఇలా వచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. ఏంటి ఎలా ఉంది, ఏదో చికెన్ పీసెస్లా అనిపించింది. కానీ చూసారా, మా అఫీ బయటకు వస్తే చాలు, వచ్చేంత హుషారుగా ఉంటుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత అలా అలుగుతుంది. తినమని బతిమలాడితేనే కానీ చాలాసేపటికి తినలేదు. 4కి ఇరిగిపోద్దిరా. మన చికెన్లో ఒక చికెన్ ఆర్ఆర్ కానీ, చికెన్ గార్లిక్ కానీ, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి టేస్ట్ చేసాం. కానీ చికెన్ క్రిస్పీలో ఇదే ఫస్ట్ టైం తింటాను నేను. మా వాడికి నచ్చింది, నాకు నచ్చింది, బాగుంది. ఫిష్లో కూడా, కానీ ఫిష్ అయితే నాకు కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది. కానీ స్టార్టరే కదా ఒకటి, ఇంకా ఏదో తినేస్తాం కదా అలా. వాటర్ బాటిల్ చెప్పాను కానీ ఎవరో వాటర్ ముట్టుకోలేదు. ఇంకా అందరూ తిన్నాక అప్పుడు కూర్చొని తింటుంది చూడండి. ఓకే, ఇది మెయిన్ కోర్స్. ఇది మటన్ మనం మీడియం చెప్పాం, ఎందుకంటే స్టార్టర్స్ అయితే తిన్నాం కదా, మీడియం అయితే బెటర్ కదా అని చెప్పి మీడియం చెప్పాం. ఇదే ఎక్కువైపోయింది మాకు. ఇప్పుడు అంతా కూడా మండి ట్రెండ్ నడుస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళినా మండి స్పెషల్ అంటున్నారు, మండి కోసం వెళ్తున్నారు చాలామంది కూడా. ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా మ్యాక్సిమం మండి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా. డ్రింక్స్ చెప్పాం, నేనేమో చిన్నవి ఉంటాయి అనుకుని 4 చెప్తే అవి డ్రింక్స్ పెద్దవి తెచ్చారు. నేను తాగాను రా.
జార్జిలో దిగిన పిక్స్ ఇవి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.